గానే శిశువు శిశువు యొక్క నాలుక పైన అనునామమును వ్రాయవలెను. ఓం అని రాయాలి తోటి. ఓం ఓం అను నామము రాయవాలి. మాతా శత్రు పితా వైరి ఏన బాలోన పాటితః న శోభతే సభ్యా మధ్యే హంసవర్ధ్యే బకోయత. దేనిలోని వచనము? మీరే చెప్పాలండి. చెప్పాలా? మాతా శత్రు పితా వైరి మా చాణక్యుడు. చాణక్యుని. చాణక్యుడు. లోతైన నీటిలో ప్రవేశింపరాదు. నిజమా కాదా? నిజమే. నిజమే. లోతైన నీటిలో ప్రవేశించరాదు. నిజమా కాదా? నిజమే. నిజమే అండి. ప్రవేశించచ్చా ప్రవేశించరాదా? ప్రవేశించరాదు. ప్రవేశించరాదు. ఎందుకు? ఎందుకంటే నా విజ్ఞాతే జలా. మనుమహారాజ్ చెప్తున్నాడు, ఎక్కువ లోతుగా ఎక్కువ నీళ్లున్న దాంట్లో ప్రవేశించొద్దని. దృష్టిపూతం న్యసేత్ స్వాతం వస్త్రపూతం జలం పిబేత్ సత్యపూతం వదేత్ వాచం మనఃపూతం సమాచరేత్. ఇది దేనిలోని వచనం? సత్యార్థ ప్రకాశంలో కూడా ఉంది కదా మాతాజీ. అదే ద్వితీయ సంలాసం. అదే ద్వితీయ సంలాసం. మను మహారాజు యొక్క వచనము. సంతానమునకు తల్లిదండ్రులు జన్మపత్రము వ్రాయించవలెను. అవునా కాదా? వ్రాయించకూడదు. జన్మపత్రము రాయించకూడదు, జాతకర్మ చేయించవలయును. అది దాని ప్లేస్ లో ఇది చేయించాలి. అవును. జ్యోతిష శాస్త్రము చేతులు చూడడము ఇది నిజమా అబద్ధమా? అబద్ధము. అబద్ధం. ఎందుకు అబద్ధం? ఎందుకు? రేఖలు మారుతూ ఉంటాయండి. అది చేతుల్లో రక్త మాంసాలు ఉంటాయి అని జాతకం లేదు. జాతకం లేదు. పురుషార్థంలో జాతకం ఉంది. అవును, కరెక్ట్. శ్రాద్ధములు పెట్టవలెను చనిపోయిన వారికి. పెట్టకూడదు. దహించి చనిపోయిన శరీరం, ఆత్మ వెళ్ళిపోయిన శరీరమును కాల్చివేయుదురు. దీనిని భూతమందురు. అవునా కాదు? అవును. ఎందుకంటే ఆ శరీరం భూతకాలంలో ఉన్నది, ఇప్పుడు లేదు కనుక దాన్ని భూతం అంటారు. అదే భూతం అంటారు. కరెక్ట్. సంతానమునకు తల్లి వలన జరిగినంత ఉపకారము ఎవరి వలన జరగదు. అవునా కాదా? గర్భాధారం కంటే పూర్వము తల్లి ఉత్తమోత్తమ ఆలోచనలు, ఉత్తమోత్తమ ద్రవ్యములను స్వీకరించాలి. అవును. తల్లి రాజసిక తామసిక పదార్థములను స్వీకరించవలెను. స్వీకరించకూడదు. సాత్విక పదార్థాలు, మంచి పదార్థాలు తీసుకోవాలి.
ఇక పట్టుకోండి. ప్రతినిత్యము 2 సార్లు సంధ్యా అగ్నిహోత్రము చేయవలెను. అవునండి. చేయాలి మాతాజీ, చేయాలి. ఎస్ 3 ఆశ్రమముల వారు ప్రతినిత్యము పంచమహాయజ్ఞాలు చేయవలెను. ఎస్ అండి. అవును మాతాజీ. పిల్లలు అంటే 8 ఏళ్ళు రాకండి గురుకులములకు పంపలేను. ఎస్ అండి. ఎస్. మాత కొంచెం రీసౌండ్ వస్తుంది మాతాజీ. రీసౌండ్ వస్తుందమ్మా? ఇప్పుడు పోయింది. ఇప్పుడు మంచిగా ఉందండి. ఇప్పుడు మాతాజీ ఇన్ రాలేదండి. ఉత్తమ గుణములు, ఉత్తమ శిక్షణను వీటి ద్వారా ఆత్మ సంస్కరింపబడును. మరలా ప్రశ్న అడగండి అక్క. ఉత్తమ గుణములు, ఉత్తమ సంస్కారముల వలన ఆత్మ సంస్కరింపబడును. అవునండి. ఉత్తమ సంస్కారముల వల్లనే ఆత్మ సంస్కరింపబడుతుంది. అది కరెక్ట్. ఆభూషణముల వలన అలంకరణ వలన ఆత్మ సంస్కరింపబడును. ఏంటండి మళ్ళీ అడగండి. లేదండి లేదు మాతాజీ. లేదు, శరీరానికే గాని ఆత్మకు అలంకరణ అవసరం లేదు. అందుకనే మహర్షి దయానందుడు ఎంత గొప్పవాడు. అలంకరణతోని, ఆభరణములతోని, తర్వాత ఏంటి మనం వెండి, బంగారము, నగలు వీటి యొక్క అలంకరణ ద్వారా దేహాభిమానము, చోరుల భయం వస్తుంది. కానీ ఉత్తమ సంస్కారాలు, ఉత్తమ గుణకర్మల ద్వారా మానవుని ఆత్మ సంస్కరింపబడుతుంది. కాబట్టి తల్లి, తండ్రి, ఆచార్యుడు ఉత్తములైన వాళ్ళు, ఏ తల్లి ఉత్తమ తల్లి, ఉత్తమ తండ్రి, ఉత్తమ ఆచార్యుడు ఏ సంతానమునకు లభిస్తారో ఆ కులము ధన్యము. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మలు సంస్కారాల వలన, గుణాల వల్ల ఆ ఆత్మ సంస్కరింపబడుతుంది, చాలా ఉత్తమముగా తీర్చిదిద్దబడుతుంది. మరి అందుకనే అందులోని ప్రమాణంగా మనకు రామచంద్రుడు, ఋషిదయానందుడు, కృష్ణ యోగేంద్రుడు, శ్రద్ధానందుడు, విరజానందుడు, వీళ్ళందరూ అందుకనే మన మానవ నిర్మాణానికి ముగ్గురు ఆధారం: తల్లి, తండ్రి, ఆచార్యుడు. వీళ్ళు ముగ్గురు చాలా బలంగా, దృఢంగా, అంటే ఆరోగ్యంగా, శారీరకంగా, తర్వాత గుణకర్మ స్వభావాలతో ఎవరైతే సదాచారులు, సత్ప్రవర్తన, పవిత్రాత్మలు ఉంటారో ఆ తల్లిదండ్రుల ద్వారా ఆ సంతానానికి సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది. అందుకని పునాదులు తల్లి, తండ్రి, ఆచార్యులు. అందుకని మహాపురుషుల యొక్క చరిత్ర వెనక వీళ్ళ ముగ్గురు యొక్క పాత్ర చాలా ఉంటుంది.
అందుకని దేహము అలంకరణ వలన దేహాభిమానము చోరుల భయం జరుగుతుంది. కానీ దేహ అలంకరణ వలన మనుష్యుడు రాణించబడడు. ఉత్తమ గుణముల ద్వారా, కర్మల ద్వారా, సంస్కారాల ద్వారానే ఆ ఆత్మ సంస్కరింపబడుతుంది, రాణించబడుతుంది అని 3వ సమలసంలో మనకు చక్కగా మనకు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు చెప్పడం జరిగింది, కర్తవ్యాల గురించి. పిల్లలకు 8 ఏండ్లు రాగానే చక్కగా గురుకులంలో గాని గృహంలో కానీ చేయించవలెను. ఉపనయన సంస్కారం చేయించాలి ఉపనయన సంస్కారం. దుష్టాచారులైన గురువుల దగ్గర శిక్షణ ఇవ్వరాదు. అవును. అవునండి, అంతే కదా మాతాజీ. ఇయ్యరాదు. అమ్మాయిలది అంటే బాలబాలికలది గురుకులములు వేరువేరుగా ఉండవలెను. అవునండి. అవును. బాలబాలికలు పూర్ణ బ్రహ్మచర్యమును పాటిస్తూ విద్యాభ్యాసము చేయవలెను. అవునండి. అవును మాతాజీ. బాలబాలికలు అష్టమైథునములకు దూరముగా ఉండవలెను. అవును. మాతాజీ. ఉండాలి. బాలబాలికలు పూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తూ శరీర ఆత్మలను బలముగా చేసుకొనవలెను. అవును. అవును. యజ్ఞోపవీత సంస్కారంలో గురువు గురుకులములో గృహములో కాని ఈ మంత్రము ఉపదేశించవలెను. గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాలి. గాయత్రి మంత్రములో పరమాత్మని ప్రముఖముగా దీనిని ప్రార్థింతురు. మంచి మేధా బుద్ధిని సద్బుద్ధిని ఇవ్వని ప్రార్థిస్తారు. సద్బుద్ధిని ఇవ్వని ప్రార్థిస్తాం. స్నానము సంధ్యోపాసనకు పూర్వమే చేయవలెను. అవునండి, కరెక్ట్. ఆ ప్రశ్న మళ్ళీ ఆ ప్రశ్న ఒకసారి అద్భిగాత్రాలు శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం భూతత్వ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. కరెక్ట్ అండి. ఇది దేనిలోని వచనం? నీటి ద్వారా శరీరం శుద్ధమవును, సత్యం ద్వారా మనస్సు శుద్ధమవును. మనుస్మృతి. మనుస్మృతి అందులో మొట్టమొదట ఏ మంత్రం ప్రారంభించదు? గాయత్రి మంత్రం. ప్రతినిత్యము యజ్ఞములో
ఎన్ని ఆహుతులు ఇవ్వబడదు? 16. 16 అవుతుంది. 16. 16 ఆహుతులు ఇవ్వాలండి. ఎక్కువ చేయాలంటే అంటే సామాన్య యజ్ఞం అయితే 16, అధికం అంటే ఇక మన శ్రద్ధ. హోమము వలన వాయువు శుద్ధి అగును. అవునండి. అవును మాతాజీ. యజ్ఞములో పుష్టి, మిష్టి, సుగంధము లేదా ఉంది. అన్న పదార్థము వేయవలెను. అవును. ఏవేయాలి? మధుర పదార్థము, రుచికరమైనవన్నీ వేయాలండి. దినుసులు, మంచి దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి, కర్పూరము అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. దీనిని ఏమంటారు? అహింస అనగా ఏమి? ఇతర ప్రాణిని దేనినైనా కూడా మనం హింస చేయకుండా ఉండాలి. దానినే అహింసా వ్రతం అంటారు. ఏ ప్రాణిని మనం బాధ పెట్టకూడదు, హింసించకూడదు. హింసించకుండా ఉండాలి. సత్యం అనగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అండి. అస్తేయం అనగా దొంగతనం చేయకుండా అండి. బ్రహ్మచర్యం అనగా భగవంతుని ధ్యానములో లీనం అవటము. బ్రహ్మలో చరించడం. అది శౌచము, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర పరిధానము. నియమములండి. అనగా ఇవి నియమములు. అయితేనండి మధ్యలో కొంచెము ఒక విషయం చెప్తాను. చెప్పండి. రెడ్డి గురుకులంలో జనవరి 20 ఫిబ్రవరి 6 వరకు శిబిరం ఉంది. కాబట్టి ఆ శిబిరంలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు వేదమిత్రాచార్యులను సంప్రదించి మీరు అందరూ వస్తారని అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. ఇది దేనిలోని శ్లోకము? మనుచరిత్ర. మనుస్మృతి. అర్థకామే శ్వసక్తానాం ధర్మం జ్ఞానం విధీయతే. ఇది దేనిలోనిది? ధనముపై కోరికలపై ధ్యాస ఉండని వానికే ధర్మమేమిటో తెలియబడును. అవునా కదా? అవునండి. ఇది దేని ప్రమాణం? మనుస్మృతి.
ఎవరికి విద్య నేర్చు సమయంలో వ్యవహార సమయంలో అభిమానము కూడదు. మరలా చెప్పండి. ఎవరికైనాను విద్య నేర్చు సమయంలో వ్యవహార సమయంలో అభిమానము కూడదు. అవునా కాదా? అవును. 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 అభిమానం అంతి. క్రోధా దోషములు కటువచనలు విడవలేను. అవునా కాదు? అవును. అవును. నిరంతరము శాంత మధుర వచనములు పలకవలేను. అవునండి. అవును. సజ్జన సాంగత్యము నిరంతరము చేయవలేను. ఎస్ అండి. అవునండి. సంపన్నుడై ఇతరుల యొక్క గుణములను గ్రహించి దోషములను విడవవలెను. అవునండి. నిరంతరము దుష్టుల సాంగత్యము చేయవలెను. చేయకూడదండి. నో అండి. చాలా వచ్చిన తర్వాత నో వచ్చింది. అది అందుకని అవును అని అనిపించింది మళ్ళీ. మధ్య మధ్యలో ఆన్సర్స్ అట్లా కూడా క్వశ్చన్స్. పరమేశ్వరుని యొక్క అనంత నామములలో ముఖ్య నామము ఓం. పరమేశ్వరుడు రోదయతి అనగా ఏమి? ఈశ్వరుడు రోధింపబడడు, అది కాదు. పరమేశ్వరుడు రోదయతి అనగా రుద్రుడు. మనసా వాచా కర్మను రుద్రుడు ఎవరైతే దుష్ట కర్మలు చేస్తారో వాళ్ళని రోధింపజేస్తాడు. వాళ్ళని రోధింపజేస్తాడు కాబట్టి భగవంతుణ్ణి రుద్రుడు అని అంటారన్నమాట. నిరంతరము పరమేశ్వరుని యొక్క స్తుతి ప్రార్థన ఉపాసనలు చేయవలెను. కరెక్ట్ అండి. ఎస్. అవును. స్తుతి వలన పరమాత్ముని పట్ల ప్రీతి కలుగును. అవునండి. ప్రార్థన వలన మనలో అభిమానము నశించి ఈశ్వరుని ద్వారా సహాయము లభించును. అవునండి. ఈశ్వరుని ఉపాసన వలన కొన్ని మాటలు శబ్దం వినపడట్లేదు అక్క. వినపడతలేదు మాతాజీ. పద్మక్క మ్యూట్ లో ఉన్నారు, మీరు ఒకసారి చూసుకోండి. సాక్షాత్ స్తుతి ప్రార్థన ఉపాసన ప్రాతకాల మంత్రముల. ఏంటి మాత మరొకసారి చెప్తాను. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే అను ఈ వేద మంత్రము ప్రాతకాల మంత్రము, స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రము. మనః శివ సంకల్పమస్తు. ఇది భోజన మంత్రమా శయనకాల మంత్రమా? మంత్రం. శయనకాల మంత్రం. ప్రాతగ్నిం ప్రాతరేంద్రం హవామహే. ఇది ప్రాతకాల మంత్రం. ప్రాతకాలం.
చూసారా మీరు అందరూ ఎంత మంచి విద్వాంసులు, అందరు విదూషిగా చక్కగా చెప్తున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, నిరాకారుడు, సర్వజ్ఞుడు. అవును. ఈశ్వరుడి గుణం. అవునండి. అవునా? అవునవును కరెక్ట్. జీవుడు శబ్ద స్పర్శ రూపసాది గుణములు కలవాడు. అవునండి. కాదండి, ఈ గుణాలు ప్రకృతి గుణాలు, ప్రకృతి ఇంద్రియాల గుణాలు. సారీ, అవునండి, ప్రకృతి గుణాలు. కదా? అవునండి, ఇవి నేను ప్రకృతి పొరపాటు. గుణాలు. అవును కరెక్ట్ అండి. జీవుడు నిరాకారుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. కాదండి. జీవుడు అల్పజ్ఞుడు, కాదు. అల్పశక్తిమంతుడు. జీవుడు ఇచ్చ, ద్వేష, అవునండి కరెక్ట్. ప్రయత్న, సుఖ దుఃఖాది గుణములు కాదు. అవునండి కరెక్ట్ కరెక్ట్. జీవుడి లక్షణాలు. జీవుల లక్షణం. ఈ ప్రకృతి సత్వరజతమ అనే పరమాణువులతో నిర్మాణమైనది. అవునండి. అవును. పంచభూతాల ద్వారా ఈ సృష్టి నిర్మాణము జరుగును. అవునండి. అవును. జలము రస గుణము కలది. అవునండి. అవును. అగ్ని గంధ గుణము కలిగినది. కాదు. రూపగుణము కలిగినది. వాయువు రసగుణము కలిగినది. కాదు. స్పర్శ గుణము కలిగినది. స్పర్శ. ఇవి శబ్ద స్పర్శ రూపరసగంధాలు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. సమస్త సృష్టియు కారణం నుండి, సత్వరజతమ కారణం నుండి ఈశ్వరుని ద్వారా కార్యరూపంలో నిర్మాణమైనది. ఈశ్వరం సర్వం ఎక్కిచ్చ జగత్యాం జగత్. ఇది వేదమంత్రమా శ్లోకమా? వేదమంత్రం అండి. ఈశావాసోపనిషత్తు వేద మంత్రం. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూడు అనాది పదార్థములు. అవునండి. అవునా? అవును. మూడు అనాది. అవును. దేవుడు, జీవుడు జడములు. కాదు. ప్రకృతి చేతన పదార్థము. అవును. జడ పదార్థం. జడ పదార్థం. అదే ఏంటంటే దేనిలో జ్ఞానం ఉంటుందో అది చేతన పదార్థం. అది దేవుడు, జీవుడు చేతన పదార్థం. అవును. దేనిలో జ్ఞానం ఉంటుందో అది జడం. ఇది వివేకం, తత్వజ్ఞానంలో. అవునండి. ఈశ్వరుడు కణకణములో వ్యాపించి ఉన్నాడు. ఏంటండి? అవునండి. జీవుడు కూడా కణకణములో వ్యాపించి ఉన్నాడు. కాదు.
సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష. ఇది వేదమంత్ర శ్లోకం. వేద మంత్రము పురుష సూక్తంలో ఉందండి. వేద మంత్రం పురుష సూక్తంలో ఉంది. పురుష సూక్తం. విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశుభ. ఇది దేనిలోని మంత్రం? ఈశ్వర స్థుతి ప్రార్థన. ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన. వేదములు ఎన్ని? 4. వేదముల పేర్లు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వేదములు ఈశ్వర కృతమా మనుష్య కృతమా? వేదములు ఈశ్వరుడు ఋషులకు సమాధి అవస్థలో ప్రసాదించెను. అవును. మనుర్భవ ఇది వేదవచనమా ఋషుల వచనం? ఋషుల వచనము. మనుర్భవ దైవ్యం జనం. మంచి మానవుడుగా కమ్ము. జ్ఞానాన్ని తెలుసుకొని మంచి మానవుడుగా కమ్మని అర్థం. ప్రతినిత్యము మానవులు ఈశ్వరోపాసన చేయవలెన వద్దా? చేయాలి, తప్పకుండా చేయాలి. పిరికితనం మంచిదా ధైర్యం మంచిదా? ధైర్యం మంచిది. విద్యార్జన మంచిదా అవిద్యలో ఉండటం మంచిదా? విద్యలో ఉండటం మంచిది. శాశ్వతమైన మోక్షం మంచిదా బంధనం మంచిదా జన్మమరణం మంచిదా? శాశ్వతమైన మోక్షం మంచిది. జీవాత్మ నిరంతరము స్వేచ్ఛను ఆనందము కోరుకుంటాడా బంధనము దుఃఖము కోరుకుంటాడా? స్వేచ్ఛను ఆనందాన్ని కోరుకుంటాడు. మొదటి సముల్లాసములో ఋషి దయానందుడు ఎవరిని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది? ఈశ్వరుడి నామములను గురించి నామ వ్యాఖ్యానం చెప్పడం చేసింది. రెండవ సమాసంలో ఋషి దయానందుడు ఏమి చెప్పడం జరిగింది? మానవుడు ఉత్తమ సంతానం. అయితే ఒక్కసారి నేను మీకు చెప్తాను, చెప్పండి. తర్వాత మీరు గ్రహించింది ఫాలో చెప్పండి. సరే అండి, వినండి. మొదటి సముల్లాసంలో ఈశ్వరుని యొక్క నామములు గుణకర్మ స్వభావం. రెండవ సముల్లాసంలో ఉత్తమ మానవ నిర్మాణం. మూడవ సముల్లాసంలో గురుకుల విద్యా విధానము అధ్యయనము అధ్యాపనం. నాలుగవ సముల్లాసంలో గృహస్థ ధర్మములు. ఐదవ సముల్లాసంలో వానప్రస్థ ధర్మములు. ఆరవ సముల్లాసంలో రాజధర్మములు. రాజధర్మం
ఏడవ సముల్లాసములో ఈశ్వర వేద విషయము ఈశ్వర స్వరూపము. ఎనిమిదవ సముల్లాసములో సృష్టి ఉత్పత్తి. తొమ్మిదవ సముల్లాసములో బంధ మోక్షములు. 10వ సముల్లాసములో భక్షాభక్షములు. 11, 12, 13, 14 5000 సంవత్సరాల తర్వాత గురుకుల విద్యా విధానము వైదిక సంస్కృతి లుప్తమవ్వడం వలన మతమతాంతరాల సత్య మండనము అసత్య ఖండనం వేదాది సత్యశాస్త్ర ప్రమాణములతో బౌద్ధ మత ఖండనము, మొట్టమొదటి జైన మతము, బౌద్ధ మతము, చార్వాక మతము, వైష్ణవ మతము, శాక్తేయ మతము, శైవ మతము, తర్వాత క్రైస్తవ మతము, మహమ్మదీయ మతం, ఈ 4 మతాలు ఖండనం అనమాట. అయితే ఇప్పుడు నేను మీకు ప్రశ్నలు వేస్తాను, పాపం ఎంత వస్తే అంత చేయండి. మీరు ఇప్పటికీ 100కు 100 చాలా బాగా చెప్తున్నారు, ఎంతో గొప్ప చెప్తున్నారు. చాలా అందరికి, భగవంతునికి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదములు. అయితే మొదటి సముల్లాసంలో ఏమి చెప్పడం జరిగింది? ఈశ్వరుని నామములు, గుణకర్మ స్వభావములు. సత్యప్రకాశములు మొత్తము ఎన్ని సముల్లాసాలు? 14 సముల్లాసాలు. రెండవ సముల్లాసంలో మహర్షి దయానందుడు ఏమి వ్యాఖ్యానించాడు? ఉత్తమ మానవ నిర్మాణం గురించి. శిక్షణ. మూడవ సముల్లాసంలో గురుకుల విద్య గురించి. గురుకుల విద్య. నాలుగవ సముల్లాసంలో గృహస్థుల గురించి. ఐదవ సముల్లాసంలో వామప్రస్థం. వానప్రస్థం. ఆరవ సముల్లాసంలో రాజధర్మం. తొమ్మిదవ సముల్లాసంలో విద్య అవిద్య. బాగా చెప్తుంది. 10 భక్షాభక్షముల గురించి. తర్వాత 4 ఖండనం గురించి, మత ఖండనాల గురించి. ఈశ్వరుడు అనేకుల ఒక్కడే, కానీ నిజ జీవితంలో ప్రపంచంలో దేవుళ్ళు అని చెప్తారు కదా. ఈశ్వరుడు అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు, సర్వవ్యాపుడు. ఈశ్వరుడు జడమా చేతనమా? చేతనము. జీవులు చేసిన మనసా వాచా కర్మకు ఫలములను ఇస్తాడా? ఇస్తాడండి, తగిన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. మనం చేసే ఎట్లాంటి కర్మలు చేస్తే అలాంటి కర్మలు ఫలితాలు ఇస్తాడు. గంగల ఏ కర్మలు పుణ్యకర్మలు చేస్తే పుణ్య ఫలితాలను ఇస్తాడు, మంచి జన్మల్ని ఇస్తాడు, మంచి ఇళ్లలో, విద్వాంసుల ఇళ్లలో మనం చేసిన సత్కర్మల వలన మనకి ఏ జన్మలు వస్తాయో భగవంతుడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. లేకపోతే నీచ పాపం చేస్తే నీచ జన్మలను అందిస్తాడు, నీచ జన్మలలో చేస్తాడు. పంచమహాయజ్ఞాలు అనగా ఏవి? తల్లి, తండ్రి, గురువు, ఆచార్యుడు, అతిథి. సారీ అండి, అవును. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, బలిదేవైశ్య. ఈ పంచమహాయజ్ఞాలు అందరూ ఖచ్చితంగా చేయాలి, తప్పకుండా చేయాలి. సంధ్య వలన జీవుడికి లాభం జరుగును. మానసిక శాంతి, మానసిక ఆనందం. సంధ్య చేయడం వల్ల ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మకు భోజనం. తల్లిదండ్రులు జీవించినప్పుడే
శ్రద్ధతో సేవించరాదు. సేవించవలెను. సేవించవలెను. దీనిని ఏమంటారు? శ్రాద్ధము. చనిపోయిన తర్వాత పెట్టేది కాకుండా బతికి ఉన్నప్పుడే వాళ్ళకి కోరక తల్లికే ఇచ్చేదాన్ని శ్రాద్ధం అంటారు. పితృయజ్ఞం మాతాజీ. పితృయజ్ఞం. మన చుట్టూ ఉన్న ప్రాణులను రక్షించవలెను, సేవించవలెను. అవునండి, అవును. కరెక్ట్. సేవించాలి. దీన్ని ఏమంటారు? బలివైశ్య దేవయజ్ఞం. బలివైశ్య బలివైశ్య దేవయజ్ఞం. దేవయజ్ఞం మాతాజీ. బలివైశ్య దేవయజ్ఞం. మన శరీరంలో దశ ప్రాణములు ఉన్నవి. ఉన్నాయండి. అవును. అవునండి. ఆ ప్రాణములు పేర్లు తెలుసు ఎవరికి? ప్రాణము, అపానము, యానము, సమానము, ఉదానము, నాగము, కూర్మము, కుకులము, దేవదత్తము, ధనుంజయుడు. ధనంజయ. కాలచక్రములో ఈశ్వరుని నియమానుసారము మనకు 12 మాసములు ఉన్నాయి. ఉన్నాయండి, కరెక్ట్. వీటిని ఏమంటారు? జడదేవతలు. జడదేవత. 33 దేవతలలో ఇది ఒకటి. ఇది ఒకటి. 33 దేవతలలో ఇది ఒకటి. జడదేవతలు. జడదేవతలు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. వీటిని చేతన దేవతలు అంటారు. కాదు. జడదేవతలు. దేవులందరికీ మహాదేవుడు పరమేశ్వరుడు. అవును. నిత్యము ప్రకృతిని, జీవులని ఉపాసించవలెను. ఈశ్వరుని ఉపాసించాలి. కాదు, ఈశ్వరుని ఉపాసించాలి. ఈశ్వరుని ఉపాసించాలి. ఇది కాదు, వీళ్ళని కాదు. మిత్రస్యాహం చక్షుష సర్వాణి భూతాని సమీక్షే. ఇది శ్లోకమా వేదమంత్రమా? వేదమంత్రమే. వేదమంత్రం. శృణ్వంతు దేవ అమృతస్య పుత్ర. ఇదేంటిది? దేవమంత్రమే. వేదమంత్రమే. మన శరీరంలో జ్ఞానేంద్రియములు ఉన్నవి. ఉన్నాయండి. అవునా? అవును. ఉన్నాయి. జ్ఞానేంద్రియములు అనేవి కళ్ళు, ముక్కు, చెవి, నోరు, నాలుక. వీటి ద్వారా జీవుడు ఏం చేస్తాడు? ఇంద్రుడు చెప్పండి. జీవుడు చేతనుడు. చెప్తారండి ఎవరైనా? చెప్పండి. జీవుడు ఇంద్రుడు. ఈ శరీరం అనే పురములో ఉండేవాడు పురుషుడు, జీవుడు. జీవుణ్ణి ఇంద్రుడు అని కూడా అంటారు. దేవుణ్ణి ఇంద్రుడు అంటారు. ఈ ఇంద్రుడు ఇంద్రియములకు స్వామి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. ఈ మనస్సు కన్నును, జడమైన కన్నులను, దృశ్యములను జీవుడే ప్రేరేపిస్తాడు. ఆ కనుల ద్వారా, కనులను సాధన ద్వారా ఆచార్య వచ్చినట్టున్నాడు. మరి
మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఆచార్య మ్యూట్ పెట్టుకుంటున్నానండి. నమస్తే అండి పెట్టుకుంటున్నానండి. భ్రాతాజీ అన్నదమ్మ గారు మీ నమస్తే ఫోన్ తోటి ఆచార్యకి నమస్తే. కొద్దిగా గుర్తు భ్రాతాజీ మీరు చెప్పండి. ఏమనుకుంటలేరు కదా, మీకు పదే పదే అంటున్నామండి. ఏం పర్వాలేదండి, అందరికి విని రావాలి కదండి, తప్పేం లేదండి. రీసౌండ్ వస్తుంది అందుకే. సరే, ఏం పర్వాలేదు మా గురుజీ, చెప్పొచ్చు. భ్రాతాజీ మీరు చెప్తారా చెప్పేసి మీరు? చెప్పండి, మీరే చెప్పండి. లేదు భ్రాతాజీ, చెప్తా అంటే చెప్పండి. లేదు చెప్తారా? మీరు చెప్పండి, నేను విందామనే వచ్చిన ఖచ్చితంగా. ఎందుకన్నా సరే సరే నేను ఎప్పుడైతే ఆలస్యం అవుతుందో కొద్దిగా వ్యస్తంగా ఉన్నట్టు మీరు దాన్ని కంటిన్యూ చేయండి. సరే సరే సరే. ఇగో నేను చెప్పండి. పాల్గొందాము అంటే విందామని వచ్చిన అయితే తప్పకుండా రావాలి. సరే. నేను ఒక రోజు, మీరు ఒక రోజు దాన్ని కంటిన్యూ చేయాలి. అయితేనే అందరికి మంచి స్వాధ్యాయం అవుతది. ఒకరికొకరి స్వాధ్యాయం పట్ల సహకారం అన్నమాట. మీరు కంటిన్యూ చేయండి. అవునవును, అదే అదే. అయితే జీవుడికి దేవుడికి ఇంద్రుడని పేరు. ఇంద్రుడు జీవుడు కాబట్టి ఈ ఆ జీవుడు అనే ఇంద్రుడు అనే నామం గల జీవుడు జీవుడు కనెక్ట్ విత్ మైండ్, మనస్సుకు ప్రేరేపించి మనస్సు కండ్లకి, జడ కండ్లకు, జీవుడు చేతనుడైన జీవుడు జడమైన మనస్సుతో జడమైన కండ్లను ఈ సాధనాల ద్వారా బహిర్ముఖుడై దృశ్య ప్రపంచం ద్వారా చూస్తాడు. జ్ఞానేంద్రియములు, ఈ జ్ఞానం అనే ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఆర్జిస్తాడు. అదే విధంగా జీవుడు మనస్సు నాసిక గంధము, మంచి చెడు. అదే విధంగా జీవుడు మనస్సు చెవులు శబ్దము, మంచి చెడు. అందుకనే వేదమంత్రం భద్రం కర్ణేభి శృణుయామ దేవ, భద్రం పశ్యేమ క్షభిర్య జత్ర, స్థిరైరంగై స్తుష్టుభాగం స్వస్తనువిర్ వ్యశేమహి దేవహితం యదాయు. అయితే ఈ జ్ఞానేంద్రియములు, జ్ఞాన ఇంద్రియములు అన్నారు. ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని జీవుడు బహిర్ముఖుడై, చేతన జీవుడు బహిర్ముఖుడై జ్ఞానాన్ని ఆర్జిస్తుంటాడు. ఎవరెలాంటి వారు, ఏ శబ్దములు ఎలాంటివి, ఏ రసన ఎలాంటివి, ఏ దృశ్యములు ఎలాంటివి, ఏ వాసనలు ఎలాంటివి, ఏ స్పర్శ ఎలాంటివి, దీనినే మనస్సు ద్వారా సంకల్ప వికల్పాల ద్వారా ఆలోచనల ద్వారా జీవుడు ప్రాతకాలం నెట్వర్క్ ఓపెన్ చేసి బహిర్ముఖుడయ్యి బాహ్య ప్రపంచంలో జరుగుతున్న ఆ డాటాను అంతే మొత్తము కలెక్ట్ చేస్తుంటాడు. కాబట్టి వీటిని ఏమన్నారు అంటే జ్ఞానేంద్రియములు. ఆ జీవుడు మనస్సు ద్వారా కండ్ల ద్వారా బహిర్ముఖుడై చూసిన వాటిని ఆ జడమైన కర్మేంద్రియాలు, కాళ్ళకు చేతులకు ఈ కర్మలు చేయండి అని చెప్తారు. ఉదాహరణకి సత్యంగం జరుగుతుంది, విద్వాంసులు వచ్చారు, తెలిసింది, చెవుల ద్వారా విన్నాను, జ్ఞానేంద్రియం. జీవుడు మనసుతో సంకల్పం చేసిండు, కాళ్ళు నడవండి సత్సంగం వైపు. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం సంగ్రహించిన డాటాను కర్మేంద్రియాల ద్వారా అతడు వెళ్ళి కర్మలను చేస్తుంటాడు. కాబట్టి మనకు ఋషులందరూ కూడా చక్కగా ఈ జ్ఞానేంద్రియాల ద్వారాని శిఖ, బ్రహ్మరంధ్రము, బ్రహ్మముడి, తర్వాత యజ్జోపవీతము, మేఖల, మంచి ఆలోచనల జ్ఞానేంద్రియముల ద్వారా బ్రహ్మముడి, మేధస్సు, ఆలోచనలు, శిరస్సులో వచ్చే ఆలోచనలు, తర్వాత హృదయంలో భావాలు, మేఖల కర్మలు, మంచి ఆలోచనల భావనల కర్మల సమ్మేళనమే జీవన సూత్రం. అందుకని జ్ఞానేంద్రియములు అని మనకు చెప్పడం జరిగింది ఈ ఋషుల భాషలో. అందుకని 10 సంధి మంత్రాలు కూడా మనం ఏమంటాం, ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు, ఓం శ్రోత్రం. ఈ విధంగా మనం జ్ఞానపూర్వకంగా మన కొరకు ఇంద్రియాలు బలంగా ఉండి సత్కర్మలు చేయాలి 100 ఏళ్ల వరకు, జీవేమ శరదశతం అని ఇంద్రియాలు బలంగా ఉండాలని ఈ వేదోక్త నిష్కామ కర్మల కొరకు జ్ఞానేంద్రియాలు వాంగ్మాసేస్తే ఈ విధంగా మనం ప్రార్థించడం జరిగింది. ఈ విషయంకి అవసరం గురించి ఎక్కువ చెప్తాను కాబట్టి ఇది జ్ఞానేంద్రియాలు. ఇదండి, ఇది జ్ఞానేంద్రియాలు. ఇక తర్వాత మనసా పరిక్రమ మంత్రములు రోజు అగ్నిహోత్రములో ఉచ్చరిస్తాము.
ఉచ్చరిస్తాము. చదువుతాం, పఠిస్తాం. అగ్నిహోత్రంలో చదవమండి. చదవం కదా, చదవం. అగ్నిహోత్రంలో చదవం. సరే పర్వాలేదు, కొంచెం ఇది మనం సందేశాలకు అది ఆ విషయాల పైన హెడ్డింగ్ చూస్తే అర్థమవుతుంది. సరే, గాయత్రి మంత్రములో ప్రప్రథమంగా పరమాత్ముని ఈ విధంగా ఉచ్చరిస్తాము. ఓంకారంతో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఆ విధంగా మనం గాయత్రి మంత్రంలో మొట్టమొదటి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రతినిత్యము మనము సంధ్యలో ఇదం నమః అంటాము. యజ్ఞం చేసేటప్పుడు అంటాం. ధియో యో నః ప్రచోదయాత్ ఏ మంత్రములోనిది? గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం. దురితాని పరాసువ ఏ మంత్రములోనిది? విశ్వానిదేవ సవిత ఈశ్వరస్తుతి ప్రార్థన మొదటి మంత్రం. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ఎప్పుడు పఠిస్తాము? ప్రాతకాల సమయంలో ప్రార్థిస్తున్నారు. తన్మే మనః శివ సంకల్పమస్తు ఎప్పుడు పఠిస్తాము? శయనకాల మంత్రం. శయనకాల మంత్రం పఠిస్తాం. ఈశ్వరుడు శ్రేష్ఠ గుణకర్మ స్వభావములు కలవాడు. అవును. కాదు, శ్రేష్ఠ గుణకర్మ స్వభావం కలవాడు. అవునండి. అవునా? అదే. అవును. ప్రకృతిలో అనంత జ్ఞానం ఉన్నది. లేదు. జీవునిలో అనంత బలం ఉన్నది. లేదు. జీవుడికి ఈశ్వరుడికి శాశ్వత సంబంధము కలదు. అవును. జీవునిలో ఆనందము ఉన్నది. లేదు. అల్పానందము. అల్పం, ఎక్కువ లేదు, అధిక లేదు. జీవుడు నిరంతరము అనంత జ్ఞానము ప్రకృతి ద్వారా పొందుతాడు. లేదు, ఈశ్వరుని ద్వారా పొందుతాడు. మానవులు వేదములను చదివినట్లయితే జ్ఞానులు కారు. జ్ఞానులు అవుతారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అదే జ్ఞానులు అవుతారు. ఆత్మను మనస్సును సమర్పించి భగవంతుని ధ్యానము ఉపాసన చేయవలెను. అవునండి, కరెక్ట్. ప్రతినిత్యము వేద మంత్రములను పఠించవలెనండి. అల్పశాస్త్రములను నిత్యము చదవవలెను. చదవకూడదు. మంచి గ్రంథ పఠనం చేయాలి. సద్గ్రంథ పఠనం. భగవంతుడు జీవుడు చేసే పాపములను క్షమించడు. మనము జ్ఞానము పొందవలెనన్న వేదములే ప్రమాణములు. అవును. రామాయణము ఆదర్శ గ్రంథము. అవును. రామచంద్రుడు భగవంతుడు. కాదు.
మంచి అవతార పురుషులు గాని కాదు, మంచి ఉత్తమ గుణములు ఉన్న పురుషుడు ఉత్తమ పురుషులు. సరే, భగవన్ అనే శబ్దము పరమాత్మనికి వస్తుంది, ఈ ఉత్తమ అంటే మహాపురుషులకు కూడా వస్తుంది. మంచి కూడా మహాపురుషులకు వస్తుంది కానీ దేవుడు కాడు. వైరాగ్యము, సంపదలు, రాజ్యము ఎవరిలో ఉంటాయో వాళ్ళని భగవాన్ అని అన్నారు. భగవాన్ మన వాళ్ళకి ఒక బిరుదు లాంటిది. గొప్ప వాళ్ళు అన్నట్టు. భగవంతుడే ఉపాసించదగిన వాడు. మహాపురుషులందరూ ఆదర్శం అన్నమాట వాళ్ళ జీవనం. మహర్షి దయానందుడు సత్యార్థ ప్రకాశమును 500 గ్రంథములను పఠించి రచించెను. అవును. కాదండి, 360 ఏమో. అవునా భ్రాతాజీ? 360 గ్రంథాలేమో అన్నారు. ప్రకృతి శబ్ద స్పర్శ రూపరస గుణములు కలవి. కాదు. సత్వరజస్తమస కలది. మూలము అది, ఉపాదాన కారణము సత్వరజతమ పర్వాలకు. అది ఈ పృథివ్యాప దీని నుంచి వస్తుంది. జీవుడు ఏకదేశి. అవును. అవును. జీవుడు అపరిణామి. అపరిణామి. సరేలే, వద్దులే. కాదు పరిణామం చెందడు. పరిణామం కలవాడు జీవుడు. పరిణామం చెందడు. శరీరం పరిణామమే అండి, పరిణామమే. ఉన్నది ఉన్నట్టు ఉండదు కదా. పరిణామమే అంటే జీవుడు అపరిణామని సాంఖ్య దర్శనంలో చెప్తాడు. అంటే జీవుల్లో పరిణతి చెందదు. బాల్యంలో 5 ఏళ్లలో ఉన్నప్పుడు నేను అంటాడు. శరీరం మార్పు చెందుతుంది. పుట్టినప్పటికి 5 ఏళ్ళు, 5 ఏళ్ల నుండి 50 ఏళ్ళు, 50 ఏళ్ల నుండి 70 ఏళ్ళు, ఈ విధంగా. అయితే శరీరం పృథివీ ప్రకృతి సంఘాతం కాబట్టి శరీరం పరిణామం, మార్పు వస్తుంది. కానీ జీవుడు మాత్రం మార్పు రాదు, ఆయన అపరిణామం. సరే, ఇది కొంచెం సూక్ష్మమైన విషయము, మీరు మంచిగా చెప్తున్నారని అట్లా అడిగిన. ధన్యవాదాలు. అది జీవుడు లక్ష్యము ఈశ్వర ప్రాప్తి. అవును. అవును. ప్రకృతిని ఉపాసించువాడు అంధకారములో పడును. అవును. అవును, నిజమే. ఈశ్వరునికి అనంతనామములు కలవు. అవును, నిజమే. ఆత్మలో ఉన్న పరమాత్ముని ధ్యానించవలెను. అవును. అవును, ధ్యానించవలెను. ఆత్మలో ఉన్న పరమాత్ముని లేదా బయట ఉన్న విగ్రహాలను ధ్యానించవలెను. ఆత్మలో ఉన్న పరమాత్మని ధ్యానించవలెను. ఆత్మలో ఉన్న పరమాత్మని ధ్యానించ. జీవుడు శరీరంలో అంతటా ఉంటాడు. జీవుడు శరీరంలో అంతటా ఉంటాడు. ఉంటాడు. అంటే అంతటా ఉండడు, శరీరంలో హృదయంలో ఉంటాడు. మహర్షి దయానందుడు చెప్పడం జరిగింది ఋగ్వేద భాష్యంలో. హృదయంలో ఉంటాడు. ఇప్పుడు మోడీ గారు ఢిల్లీలో ఉంటారు ప్రముఖంగా. తను కార్య పనిలో ఉన్నప్పుడు, వ్యస్తమై ఉండి దేశ రక్షణ విషయంలో ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలు ఎక్కడెక్కడ పనులు ఉంటే రక్షణ కొరకు, ప్రజల రక్షణ కళ్యాణం కొరకు అక్కడికి వెళ్తాడు. కానీ ప్రముఖ స్థానం మాత్రం ఢిల్లీ. అదే విధంగా జీవుడు మేల్కొని ఉన్నప్పుడు కళ్ళల్లో ఉంటాడు, ధ్యాన స్థితిలో, అది పడుకున్న నిద్ర మేల్కొన్నప్పుడు కళ్ళల్లో ఉంటాడు, నిద్ర స్థితిలో, ధ్యాన స్థితిలో హృదయంలో ఉంటాడు.
తర్వాత ఈ విధంగా పడుకునేటప్పుడు కంఠంలో ఉంటాడని మనకి దర్శనకారులు చెప్పడం. అవును ప్రముఖ స్థానం. మాతాజీ, మరి శరీరం అంతటా వ్యాపించి ఉన్నట్లు కాదా మాతాజీ? కాదండి, ఎట్లా అవుతాడు అంతటా వ్యాపించి ఉన్నట్లు అంటే అంటే శరీరం మొత్తము వెళ్ళడం అంతటా వ్యాపించడు. వ్యాపించితే అంతటా వ్యాపించి ఉంటే అది వ్యాప్యమైన పదార్థం అవుతుంది, అంటే శరీర వ్యాపకమైన భాగం, పదార్థం. అంటే మాతాజీ శరీర భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా మరి మనకి తెలుస్తుంది కదా. ఆ సిగ్నల్స్ తెలుస్తుంది, ఎందుకంటే చేతనుడు కాబట్టి. ఆ చేతనుడు కాబట్టి ఆ విషయాలు సిగ్నల్స్ ఆయనకు అందుతుంటాయి. ఆహా. ఇప్పుడు మోడీ ఈ రాష్ట్రంలో ఏమైంది, జగన్ గారు ఏం చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈయన మనవారు కేసీఆర్ గారు ఇక్కడ ఏంటి అనేది ఆయనకు అందుతుంటాయి. ఆహాహా. కానీ ఉండడం మాత్రం ఒక్క చోటి. సిగ్నల్స్ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏది ఉంటే ఈ శరీరం నడుస్తుందో దానికి అన్ని తెలుసు అన్నమాట. కేంద్రం మాత్రం హృదయం. ఎందుకు? చేతనుడు కాబట్టి ఈ జడంలో ఏమేమి జరుగుతుందో ఆయనకు సిగ్నల్స్ ఇస్తుంది. అదే శవాన్ దగ్గరికి వెళ్ళి కొంచెం మనం గిల్లినా మాట్లాడినా నువ్వు బాగున్నావు అన్నా ఏం తెలీదు. గ్రహించే ఏది ఉంటే ఇవన్నీ తెలుసాయో ఆ గ్రహించే పదార్థం వెళ్ళిపోయింది. ఈ జడానికి ఏం తెలీదు. అర్థమైందా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఈ జడ జ్ఞానేంద్రియాల ద్వారా సాధనం కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గ్రహిస్తున్నారు. నా శబ్దము మీ యొక్క చెవి, నా వాక్కు నా శబ్దం, మీ చెవి నుండి సాధనం నుండి మనస్సు నుండి ఆత్మలోకి దిగుతుంది. మరేదే ఇంతసేపు మాట్లాడుతున్నాను, ఈ ఫోన్ ఏం చెప్పదు, మీ ఒంట్లో ఉన్న చెయ్యి చెప్పదు, నా ఇంతవరకు నేను చెప్తున్నా ఈ శరీరం కూడా ఏం చెప్పదు. కాబట్టి జీవుడే అన్నమాట చేతనుడు. ఏ గుణములుంటే ఈ శరీరం ప్రకాశిస్తుందో అదే ఆత్మ. ఏది వెళ్ళిపోతే ఈ శరీరం ప్రకాశించేదో అదే ఆత్మ. పదార్థ గుణములను ఆశ్రయించి ఉంటుంది. ఈ జడమైన శరీరం ఏది ఆశ్రయించదు. కానీ ఈ జడ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల సహాయం ఈశ్వరుడు ఇయ్యంది ఈ జీవుడు ఏమి చేయలేడు. ఇవన్నీ జీవుడికి అందుతుంటాయి. అదే అండి. ధన్యవాదాలు. ఈశ్వరుడు మనము అంతర్ముఖులమైనప్పుడే అనుభూతిలోకి వస్తాడు. అవును అవును అవును. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఇవి అనాది పదార్థములు. అవును అవును అవును. ఈ సృష్టికి ఈశ్వరుడు చేతన నిమిత్త కారణము. అవును. సృష్టికర్త. అవును మాతాజీ. అవును. ఈ జడ పదార్థములు సత్వరజ పరమాణువులు వాటికదే సృష్టి నిర్మాణం అగును. కాదు 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 మాతాజీ. అది జడ పరమాణువులతో దానికి అదే సృష్టి నిర్మాణం కాదు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వీళ్ళు సృష్టికర్తలు కాదు. కాదు కాదు. ఈశ్వరుని యొక్క మేలును మనము నిరంతరము గుర్తుంచుకోకూడదు. గుర్తుంచుకోవాలి. కాదు అది క్వశ్చన్. గుర్తుంచుకోవాలి. కృతజ్ఞతాభావం. సమస్త సృష్టి ఈశ్వరునిచే
సృష్టించబడి పోషించబడి ప్రళయం చేయబడుచున్నది. అవును. అవును. ఈశ్వరుడు అనేకులు కాదు. అతని నామం కదా. ఒక్కడే ఈశ్వరుడు ఈశ్వరుడు అనేకులు కాదు, ఒక్కడే. ఒక్కడే ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఒక్కడైతే మరి అనేక మంది పూజ అంటే వాళ్ళు అవిద్యలో ఉండి సర్వవ్యాపకుడు తెలుసుకోలేక కదా. చేస్తుండు. సర్వవ్యాపకుడు కాబట్టి సర్వవ్యాపకుడు. ఈశ్వరుడు ఒక్కడే. సర్వాంతర్యామి పేర్లతోటి సర్వవ్యాపకుడు. పూజిస్తున్నారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకోకుండా తెలుసుకోకుండా పూజిస్తున్నారు. జ్ఞానపూర్వకంగా చేయడం లేదు, చేయడం లేదు. అజ్ఞానంతో. ఈశ్వరుడు మనము చేసే శుభకర్మలకు సుఖమునిచ్చును. ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అవును. ఈశ్వరుడు జీవులు చేసే కర్మలను నిరంతరము చూస్తలేడు, చూస్తుంటాడు. చూస్తున్నాడు. మనం చేసే పనులన్నీ చూస్తాడు. అన్నిటినీ చూస్తున్నాడు. అయితే వివేకానంద చెప్తారు, ఏమంటారంటే మనము చూస్తున్నాడు అంటాము, మర్చిపోతాము. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ లో చేతి పెడితే మనకు షాక్ కొడుతుందా లేదా? షాక్ కొడుతుంది. అయితే కొడుతున్నాం. జాంతా హై మాంతా హై, తెలుసుకోవడం కరెక్టే, నమ్మడం కూడా కరెక్టే. అదే విధంగా ఏ విధంగా కరెంటు మనకు చేతి పెడితే కనిపించకుండా మనం చేయబెడితే అది మనకు ప్రాణం తీస్తుందని ఎట్లా తెలుస్తుందో, దేవుడు కూడా మనం చేసే కర్మలను తప్పకుండా చూస్తున్నాడు, కర్మ ఫలాలను ఇస్తాడు అని అదే విధంగా నమ్మాలి, అదే విధంగా ఆచరించాలని చెప్తాడు అన్నమాట. జాన్నా మాన్నా అని చెప్తాడు. జాన్నా మాన్నా మాన్నా అని చెప్తాడు. అక్క ఈశ్వరుడు సమయం ఎంతవరకు చూసుకోండి అక్క ఈ క్లాసు. సరే, మరి 5:30 అయింది, మరి ఆపేద్దామా అండి? సరేనా? ఎక్కువైపోయింది, 5:35, 40. సరేనా అండి? సరే, ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. సరే, అందరికీ ధన్యవాదములు. చక్కగా విన్నారు, సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలమ్మా. అందరికి నమస్తేనండి. అందరికి శాంతి పాఠం. అక్క చెప్తావా? కళ్యాణ్ చెప్తావా? చెప్పమంటారా? ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవా శాంతి సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమో నమః. అందరికీ నమస్తే. ధన్యవాదాలు. అందరికీ నమస్తేనండి. ఇంకా రేపు ఒక్క రోజే చివరి రోజు సత్యార్థ ప్రకాశం పరీక్షలు రాయడానికి. ఎవరైనా